OnePlus 13s కి సంబంధించిన కెమెరా డిజైన్, OnePlus 15 కి సంబంధించిన ఫ్లాగ్షిప్ రేంజ్ డిస్ప్లే, అలాగే OnePlus 13 కి సంబంధించిన ప్రాసెసర్ ఇవన్నిటిని కలిపి మిక్సీలో వస్తే OnePlus 15R అయితే బయటకు వచ్చింది. OnePlus వాళ్ళు అఫీషియల్ గా 15R అయితే టీజ్ చేశారు. దాని మీనింగ్ ఏంటంటే త్వరలో ఇండియాకి రాబోతుంది అని. దీంట్లో ఈసారి ఒక డౌన్ గ్రేడ్ అయితే జరిగింది. ఆ డౌన్ గ్రేడ్ ఏంటి అండ్ ఈ మొబైల్లో ఉండే స్పెక్స్ ఏంటి, ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే చైనాలో A6 అనే మొబైల్ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్ని ఇండియాకు వచ్చేప్పటికి OnePlus 15R కింద అయితే తీసుకొస్తారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే OnePlus 13R ఉంది కదా, దాన్ని చైనాలో A5 అనే మొబైల్ కింద తీసుకొచ్చింది. ఇండియాకి మాత్రం ఈ R సిరీస్ ఉంది కదా, ఖచ్చితంగా అది రీనేమ్ చేసే తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చూసిన అన్బాక్సింగ్ వచ్చేసి దానిపైన A6 అని కనిపిస్తుంది. అదే అండి, ఇండియాకి వచ్చేప్పటికి పేరు మార్చి OnePlus 15R గా అయితే తీసుకొస్తారు. బాక్స్ కంటెంట్ అంతా కూడా సేమ్ ఉంటుంది, ఒక పేరు తప్ప. బాక్స్ వచ్చేసి వీళ్ళు రెగ్యులర్ గా తీసుకొచ్చే రెడ్ కలర్ లోనే కనిపిస్తుంది. పైన A6 అని అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో రబ్బర్ కేస్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. దాని కిందనే మొబైల్ ఉంది. మొబైల్ కింద లాస్ట్ లో 120W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. చైనాలో A60 అనే మరొక సిరీస్ కూడా ఉంటుంది. అప్పుడెప్పుడో ఇండియాలో కూడా T అనే సిరీస్ ఉండేది, ఇప్పుడైతే రావట్లేదు. ఫస్ట్ అయితే మనం డౌన్ గ్రేడ్ జరిగిన నెగటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడే డౌన్ గ్రేడ్ జరిగింది కాబట్టి. OnePlus 13R లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండేది, దాంట్లో టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఉండేది. ఈసారి 15R లో కంప్లీట్ గా దాన్ని అయితే తీసేసారు. అయితే ఇది చిన్నది కాదండి, పెద్ద డౌన్ గ్రేడ్ లాగా అనిపించింది. ఈసారి టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా తీసేసి ఉన్న కన్ను కూడా తీసేసినంత పని చేశారు. మరి ఈసారి ఏ సెన్సార్స్ ఇచ్చారంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 50MP మెయిన్ కెమెరా, అది కూడా Sony IMX906 సెన్సార్ అయితే వాడారు. OIS కి సపోర్ట్ చేస్తుంది. 4K 120fps కి కూడా వీడియో రికార్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. యాక్చువల్లీ ఈ సెన్సార్ కి 8K 30fps వరకు కూడా వీడియో రికార్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. కానీ కావాలని చెప్పేసి ఒక లిమిట్ అయితే పెట్టారు. మరి ప్రాసెసర్ సపోర్ట్ చేయదా అంటే అలా కూడా కాదండి. కేవలం ఈ 40,000 రూపాయల బడ్జెట్ కి ఇంత ఎక్కువ ఇవ్వాలా అనుకున్నారేమో అనిపించింది. 40,000 రూపీస్ బడ్జెట్ అంటే మనలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ. అని OnePlus లాంటి 1000 కోట్ల వాల్యూ ఉన్న ఒక కంపెనీకి ఒక చిన్న గడ్డి పరకతో సమానం. ఇదే సెన్సార్ ని OnePlus 15 లో కూడా వాడారు. ఫోటోస్ అయితే నేను చూసానండి, చాలా క్లారిటీగా ఉన్నాయి. సెకండరీ కెమెరా వచ్చేసి అన్ని బడ్జెట్ లో ఇచ్చే 8MP కెమెరానే ఇస్తున్నారు, అది కూడా అల్ట్రా వైడ్ అండి. డే టైంలో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ టైంలోనే కొంచెం డల్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP అయితే ఇస్తున్నారు. చైనాలో అయితే మరీ దారుణం అండి, ఓన్లీ 1080 30fps వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇండియాకి వచ్చేప్పటికి డెఫినెట్గా మారుస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే OnePlus Nord 5లోనే 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చినప్పుడు, ఇది 40,000 రూపీస్ బడ్జెట్ అలా పెడుతున్నప్పుడు దీంట్లో 1080 30fps ఎలా ఇస్తారు? ఇండియాకి వచ్చేప్పటికి ప్రైస్ అనేది ఖచ్చితంగా పెంచుతారు కాబట్టి సెన్సార్స్ కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈసారి కెమెరా విషయంలో వీలైతే తప్పకుండా డౌన్ గ్రేడ్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి కెమెరాస్ మీద కాకుండా వీళ్ళు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మిగతావన్నీ కూడా పాజిటివ్స్ లాగానే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, కాస్త అందరూ కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, అవి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతాయి. కుదిరితే లైక్ చేయండి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 7తో వస్తుంది. Bluetooth 5.4 టెక్నాలజీ ఉంటుంది. USB Type-C 2.0 ఇచ్చారండి. 3.2 ఇచ్చుంటే బాగుండేది, లైవ్ స్ట్రీమ్లకి బాగా యూజ్ అయ్యేది. IP69K వాటర్ రేటింగ్తో వస్తుంది. నార్మల్గా ఉండే IP69 కన్నా ఇది బెటర్గా ఉంటుంది. OnePlus లో చాలా కాలం నుంచి చూస్తున్నానండి, IP69 వరకు అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం IP69K తీసుకొచ్చారు. 8.32mm థిక్నెస్ ఉంటే 213 grams వెయిట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే డిజైన్ లో మార్పు జరిగింది, ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు థిక్నెస్ చెప్పాను కదా, మీకు చాలా బల్కీగా అనిపించుండొచ్చు. ఇంత బల్కీగా ఎందుకు ఉందంటే దీంట్లో 7800 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. నార్మల్ యూజర్స్ కి ఈజీగా 1 డే అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు కంటిన్యూస్ గా గేమ్స్ ఆడుకున్నా కూడా 10 hours వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది.
దీంట్లో మరొక హైలైట్ చేసిన విషయం ఏంటంటే ఈ మొబైల్ యొక్క డిస్ప్లే అండి. OnePlus 15లో ఏ డిస్ప్లే అయితే వాడారో, ఎంత సైజులో తీసుకొచ్చారో సేమ్ దీంట్లోనూ అంతే సైజ్ అదే డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. 6.83 ఇంచెస్ కి సంబంధించిన బిగ్గర్ ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. ఇది వచ్చేసి LTPS ప్యానల్. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 10 బిట్ ప్యానల్. 1800 నిట్స్ వరకు హై బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. పీక్ బ్రైట్నెస్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. విజువల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. చూడగానే ప్రీమియం నెస్ అయితే కలుగుతుంది. మీకు స్టార్టింగ్ లోనే చెప్పినట్టుగా OnePlus 13లో వాడిన ప్రాసెసర్ ని ఈ మొబైల్లోనే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 3 నానోమీటర్ కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే వాడారు. LPDDR5X RAM టెక్నాలజీ. UFS విషయానికి వస్తే మాత్రం ఇండియాలో కాస్త గందరగోళం చేస్తారండి. బేస్ వేరియంట్లో UFS 3.1 ఇస్తారు. హయ్యర్ వేరియంట్ విషయానికి వస్తే UFS 4.1 అయితే తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ వరకు. మరి ఈసారి ఏం చేశారో చూడాలి. బట్ చైనాలో మాత్రం అన్ని వేరియంట్స్ లో UFS 4.1 ఉంటుంది. Oxygen OS ప్లస్ Android OS 16 తోనే వస్తుంది. 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. Oxygen OS 16 లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో ఒక వీడియో అయితే చేశాము. దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి లుక్ వేసేయండి. AnTuTu స్కోర్ విషయానికి వస్తే 30 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. Geekbench స్కోర్ విషయానికి వస్తే సింగిల్ కోర్ లో వచ్చేసి 3800 స్కోర్ చేయగలిగితే, మల్టీ కోర్ లో వచ్చేసి 10,000+ అయితే స్కోర్ చేయగలిగింది. గేమ్ ఆడే వాళ్ళకి అడిషనల్ గా G2 చిప్ కూడా ఉంటుంది. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడమే దీని పని. హై పింగ్ ఉండి ఎనిమీస్ ని కొట్టలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుందని దీని ఉద్దేశం. BGMI లాంటి గేమ్స్ ని 165 FPS వరకు తీసుకెళ్తుందని చెప్తున్నారు. యాక్చువల్లీ BGMI గేమ్ ఉండేదే 120 FPS, కానీ ఫ్రేమ్స్ ని యాడ్ చేస్తూ 165 FPS వరకు కూడా తీసుకెళ్తుందని వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. మరి ఆ రేంజ్ లో స్మూత్ ఉంటే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ కూడా చికెన్ డిన్నర్ కొట్టాల్సిందే. మరి ఇంత రేంజ్ లో గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్ కూడా హీట్ అవుతుంది కదా, అంత హీట్ ని కంట్రోల్ చేయడానికి గ్లేషియర్ కూలింగ్ సిస్టమ్ అయితే వాడుతున్నారు. BGMI గేమ్ ఆడే వాళ్ళకి అందరికీ తెలుసండి గ్లేషియర్ అంటే ఏంటో. ఇంతకీ మీలో M4 కి గ్లేషియర్ స్కిన్ ఎవరికి వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ అయితే కెమెరా విషయం ఒక్కటి పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. మరి ఇంత మంచి స్పెక్స్ ఉన్న ఈ మొబైల్ ని చైనాలో ఏ ప్రైస్ కి తీసుకొచ్చారో తెలుసుకోవాలని ఉందా? 256GB బేస్ వేరియంట్ ని 32,200 అయితే తీసుకొచ్చారు. ఇండియాకి తీసుకొస్తే మనం డబ్బులున్నోళ్ళం కదా, అందుకోసమే 42,500 అయితే తీసుకొస్తారు. చైనా నుంచి ఇండియాకి ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి 15% ప్రైస్ పెరుగుద్ది, కానీ వీళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకున్నారులేండి, అందుకోసమే ఈ మొబైల్ ప్రైస్ మరీ పెంచేశారు. చైనాలో 32,000కి, అది కూడా స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తో ఒక మొబైల్ తీసుకొచ్చారంటే ఇది ఖచ్చితంగా బ్రేకింగ్ డీల్ అండి. లేటెస్ట్ గా చైనాలో ఐకాన్ నియో 11 ఉంది కదా, అది కూడా సేమ్ 32,000 కి సేమ్ స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తో అయితే తీసుకొచ్చారు. మొబైల్ అయితే ఐకాన్ నియో 11 కి కాంపిటేటర్ గా ఉంటుంది. మన ఇండియాలో 40,000 లోపు స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తో మొబైల్ ఎప్పుడు చూసాము. ఇంతకీ ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్, డిజైన్ మీకు ఎలా అనిపించాయి? నిజంగా కెమెరా విషయంలో డిసప్పాయింట్ అయ్యారో కూడా కామెంట్ లో చెప్పండి. ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా ఇప్పటివరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, కాస్త హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.